నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. చల్లపల్లి ప్రజలందరికీ కూడా మీ ఇంటి కొడుకు కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారములు. మీ చల్లపల్లి మన రాష్ట్రంలోనే చాలా ప్రత్యేకమైన స్థానంలో ఉంది. కారణం ఏంటి అంటే రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు ఇక్కడ తెల్లవారుజామునే ఒక 200 మంది స్వచ్ఛ కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి శానిటేషన్ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు. దానికి మీరు కూడా ప్రజలు కూడా చాలా సహకారం అందిస్తుండడం వల్ల చాలా వరకు చాలా క్లీన్ గా స్వచ్ఛ చల్లపల్లి ఉంది. అయినప్పటికీ కూడా ఇంకొక 2-3 అడుగులు మనం ముందుకెళ్తే ఇంకా కూడా మెరుగ్గా చేసుకునే దానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. దాని గురించి మీకు ఒక 2 విజ్ఞప్తులు చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మొట్టమొదటి విజ్ఞప్తి ఏంటి అంటే, మనకు ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి అంటే చెత్తని తగ్గించేదే మన ఉద్దేశం అవ్వాలి. యాక్చువల్లీ అంటే చెత్తని మనం తగ్గిస్తేనే, లేదంటే రాను మనం ఎంత కష్టపడినా కూడా చెత్త పేరుకుపోతూ ఉంటుంది. యాక్చువల్లీ ఈ చెత్త తగ్గించడం అంటే మనకు పొడి చెత్తని తగ్గించాలి. దాంట్లో కూడా మనము క్యారీ బ్యాగ్స్ తగ్గించాలి. అంటే ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే మనం ఏది ఒకేసారి వాడి పారేస్తామో దాని వల్లే కూడా మన చెత్త పెరుగుతూ పోతుంది. మీరే ఆలోచించండి. మనం 15 సంవత్సరాలు క్రితం మనం ప్రతి షాప్ కి వెళ్లేటప్పుడు ఇంటి నుంచి ఒక సంచి తీసుకొని వెళ్లేవాళ్ళం, ఇంటి నుంచి ఒక బుట్ట తీసుకొని వెళ్లేవాళ్ళం. యాక్చువల్లీ అక్కడ నుంచి మాత్రమే అదే దాంట్లో నుంచి సరుకులు తీసుకొని వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు రాను యూజ్ అండ్ త్రో ఐటమ్స్ అలవాటు అయ్యే కొద్దీ చెత్త కూడా పెరుగుతూ పోతా ఉంది. మనం ఈ చెత్త తగ్గించే దిశలో ఈ స్వచ్ఛ చల్లపల్లిలో రానున్న ఒక నెలలో క్యారీ బ్యాగ్స్ లేని చల్లపల్లిగా తయారు చేసే దానికి నినాదానికి ఈ రోజు మనము నాంది పలుకుతూ ఉన్నాము. సో దయచేసి దానికి నా రిక్వెస్ట్ ఏమంటే, ప్రతి ఒక్కరూ కూడా మీరు షాపుకు వెళ్లేటప్పుడు మీ ఇంటి నుంచి దయచేసి క్యారీ బ్యాగ్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంటి నుంచి మీరే కూడా ఒక క్లాత్ బ్యాగ్ ఒకటి తీసుకొని వెళ్ళండి. సో మేము స్లోలీ అన్ని షాప్స్ లో కూడాను ప్లాస్టిక్ బ్యాగ్స్ తీసేసి క్లాత్ బ్యాగ్స్ నే పెట్టడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. దాంట్లో మీ సహకారం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మళ్ళీ షాప్ ఓనర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మీరు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ని ఇవ్వకుండా క్లాత్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ నే ఇవ్వండి వాళ్ళకి. సో దానివల్ల మనకు ఇంకా చెత్త చాలా వరకు తగ్గిపోతుంది, ఇంకా మెరుగ్గా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఆలోచిస్తే, నేను ఇక్కడ మాట్లాడుతున్న ఒక ప్లేస్ ఏముంది, ఇది ఒక డంప్ యార్డ్ ని ఇంత చాలా బ్యూటిఫుల్ గా ఒక గార్డెన్ లాగా ఏర్పాటు చేశారు. కానీ మనం ఈ చెత్త తగ్గించుకోకపోతే ఈ గార్డెన్ వెనకాల మళ్ళీ ఇంకొక చిన్నగా మనకు డంప్ యార్డ్ క్రియేట్ అవుతుంది. ఎన్ని డంప్ యార్డ్స్ అని మనం క్లియర్ చేసుకోగలుగుతాం? సో దయచేసి ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చెత్త తగ్గించండి, ప్లాస్టిక్ తగ్గించండి. సో అందుకే సింగిల్ యూస్ ప్లాస్టిక్ నెక్స్ట్ 1 month లో చల్లపల్లిలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎటువంటి క్యారీ బ్యాగ్స్ కూడా ఉండకూడదు. అది మీ సహకారం నుంచే అవుతుంది. ప్రజలందరూ కోఆపరేట్ చేస్తే మన స్వచ్ఛ చల్లపల్లి ఇంకొక అడుగు ముందుకు వెళ్లి మన రాష్ట్రానికే ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఈ సందర్భంలో మన స్వచ్ఛ చల్లపల్లి కోసం తాపత్రయపడుతున్న ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తకు, ఇక్కడ సర్పంచ్ గారికి, మళ్ళీ ఇక్కడ మన పంచాయత్ సెక్రటరీ గారికి, అందరికన్నా ముఖ్యంగా ఇక్కడ అందరికీ కూడా ఒక లీడర్షిప్ ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్తున్న డాక్టర్ దంపతులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మర్చిపోవద్దండి, నెక్స్ట్ 1 month లో మనం చల్లపల్లిలో క్యారీ బ్యాగ్స్ లేకుండా చేద్దాం, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ లేకుండా చేద్దాము. ఇది ఒక్కదానికి మీరు అందరూ కూడా చేయూతను అందిస్తే మీకే సర్ప్రైజ్ అయిపోతుంది, ఇంత చెత్త తగ్గిపోయిందా అని. మనము రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేదానికి ఒక్క అడుగే ఎన్నుకున్నాము. నెక్స్ట్ నెలకి ఆ ఒక అడుగును కూడా కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ.